ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన మన దేశ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. కడప నగరంలోని టీడీపీ కార్యాలయంలో దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే మాధవిరెడ్డితో కలిసి జెండాను ఆవిష్కరించి టీడీపీ నేతలు కార్యకర్తలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సముపార్జించి పెట్టడానికి ఎందరో సమరయోధులు పోరాటాలు చేశారన్నారు. మన దేశం విభిన్న మతాలు, జాతులు, కులాలు, అనేక రకాల సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమన్నారు. ఇలాంటి దేశంలో జన్మించినందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజలందరూ కూడా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ పండుగ చేసుకుంటున్న రోజు ఇది. భారతదేశం ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం. విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న వర్గాలు, విభిన్న రకాల సాంస్కృతి సాంప్రదాయాలకు భారతదేశం ఒక పెద్ద నిలయం. ఈ దేశంలో పుట్టినందుకు చాలా గర్వకారణంగా ఉంది. ప్రతి భారతీయుడు కూడా జాతీయ భావాన్ని పెంపొందించుకొని భారతదేశ సమగ్రతను, భద్రతను కాపాడాలని చెప్పి ఆ భావాన్ని పెంపొందించుకుంటూ 2047 అంటే 100వ స్వతంత్ర భారత దినోత్సవ శుభాకాంక్షలు ఆ రోజు ఒక దాని 100 సంవత్సరాల శుభాకాంక్ష 100 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షల రోజు విజన్ 2047 ఏదైతే మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు ఆకాంక్షించారో ఆ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి భారతీయుడు కూడా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు.